ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జంగన్న ఒక్క గ్రాఫ్ట్లోంచి ఎన్ని హెయిర్ బయటకు వస్తాయి అంటే ఇట్ చేంజెస్ ఫ్రమ్ ఈచ్ పర్సన్. ఒక్కొక్క మనిషికి ఇది మారుతూనే ఉంటుంది. ఒక మనిషిలో కూడా స్కాల్ప్లో ఉండే ఒక్కొక్క భాగాన్ని బట్టి ఈ నెంబర్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. జనరల్గా మనం గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక గ్రాఫ్ట్లోంచి 2 లేదా 3 వెంట్రుకలు వస్తూ ఉంటాయి, లేదా ఒక వెంట్రుక వస్తూ ఉంటుంది. కామన్గా అన్నిటికంటే ఎక్కువ అంటే ఒక గ్రాఫ్ట్లో 2 వెంట్రుకలు మొలుస్తూ ఉంటాయి. కొంతమందికి రేర్గా ఒకే గ్రాఫ్ట్లో 4, 5, 6 వెంట్రుకలు బయటకు రావడం కూడా చూసాం. వీటిని మల్టీ హెయిర్ గ్రాఫ్ట్స్ అంటాం. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు సింగిల్ హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటువంటివి యూజువల్గా ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం, సో దట్ ఆ ఏరియా న్యాచురల్గా కనిపించాలని. డబుల్ హెయిర్ గ్రాఫ్ట్స్ కాస్త కొంచెం వెనకాల ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాము. అండ్ మల్టీ హెయిర్డ్ గ్రాఫ్ట్స్ని యూజువల్గా సెంట్రల్ టఫ్ట్ ఏరియాలో కానీ లేకపోతే ఆ వెనకాల భాగాల్లో కానీ ఇంప్లాంట్ చేస్తాం. ఒకవేళ ఈ మల్టీ హెయిర్ గ్రాఫ్ట్స్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ హెయిర్ ఉండే గ్రాఫ్ట్స్ని స్కాల్ప్ ఫ్రంట్ భాగంలో కనుక ఇంప్లాంట్ చేసినట్లయితే స్కాల్ప్ ముందర భాగంలో ఉండే హెయిర్ లైన్ అనేటువంటిది చాలా వియర్డ్గాను చూడటానికి అసహ్యంగాను కనిపించే అవకాశం ఉంది. అందుకనే సాధ్యమైనంత వరకు మల్టీ హెయిర్డ్ గ్రాఫ్ట్స్ని ఫ్రంట్ లైన్లో కానీ హెయిర్ లైన్ ఏరియాలో కానీ అస్సలు ఇంప్లాంట్ చేయం.